పరిశ్రమలు వాణిజ్య మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు వారికి సగౌరవంగా స్వాగతం. అనంతరం ఈ కార్యక్రమానికి ఇచ్చిన గౌరవనీయులు ఎక్సైజ్ సాంస్కృతిక పర్యాటక పురావస్తు శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని మీ చప్పట్ల మధ్యన వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అనంతరం శ్రీ సిరిసిల్ల రాజయ్య గారు అధ్యక్షులు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్, అలాగే తెలుగు ఖ్యాతిని విశ్వాంతరాల్లో వ్యాప్తి చేసి మరి ఆస్కార్ పురస్కారం తెలంగాణలో ఆమె పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ఆమె పాటలు ఎంతోమందికి గుండెకు హత్తుకుంటూనే ఉన్నాయి. శారద కాండ్రుగా తెలంగాణ అంతటా కూడా తెలిసినటువంటి వీరు బలగం సినిమా ద్వారా ప్రపంచ పరిచయం కావడం అనేటువంటి చాలా గొప్ప విషయం. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అక్షర జ్ఞానం లేకుండానే బంధాలను కలిపి ఉంచేటువంటి వాళ్ళ పాటలు మన తెలంగాణ అంతా మారిమోగినాయి. కొమరమ్మ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాలకు కర్త కర్మ క్రియ అయినటువంటి పొన్నం రవిచంద్ర గారు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు వారు, నంది అవార్డు గ్రహీత వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సీనియర్ న్యాయవాదిగా అందరికీ సుపరిచితులు శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారిని పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి పైకి వెళ్లాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మా ఆత్మ బంధువులు కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాదరంగా పైన కూర్చోవాల్సిందిగా కోరుతూ దయచేసి ఇక్కడ నిలబడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు రుద్రరాజు గారిని సగౌరవంగా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. రుద్రరాజు గారు, వెల్కమ్ సార్. జ్యోతి ప్రజ్వలన గావించాల్సిందిగా పెద్దల్ని కోరుతూ ఉన్నాం. అలాగే పున్నం సత్తయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రకాశనం చేయాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి అతిథులను సాధారణంగా కోరుకుంటూ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ నమోపహ దీపేన సాధ్యతే సర్వం దీపరాజాయ నమో నమః. ఈ కార్యక్రమంలో దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపో జ్యోతిర్నమోస్తుతే. సీనియర్ పాత్రికేయులు దిలీప్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దిలీప్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రకాశనం తర్వాత గౌరవనీయులు వెలిచాల రాజేందర్ రావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ వెలిచాల రాజేందర్ రావు గారు, ప్లీజ్ సార్, వెల్కమ్. జ్యోతి ప్రజ్వలన అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ప్రార్థనా గీతం ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. దయచేసి కూర్చున్నాక అందరూ కూర్చున్నాక ఆ గీతాన్ని ప్లే చేస్తున్నాం. అలాగే ఇక్కడ నిలబడ్డ వాళ్ళు సార్ పైన చూడండి, మీకు చక్కగా కనిపిస్తుంది అక్కడ నుంచి. దయచేసి ఇక్కడ డోర్ దగ్గర చాలామంది నిలబడ్డారు. ప్లీజ్ సార్, మీరు పైన మీరు కూర్చొని కంఫర్టబుల్గా కూర్చొని చూసే అవకాశం ఉంది. దయచేసి పైన సీట్లు ఉన్నాయి, వెళ్ళాల్సిందిగా కొడుతున్నాం. ప్లీజ్ కొనసాగుతుంది. పున్నం సత్తయ్య గారి గురించి ఏవి చూసాం కదా, ఆయనది ముందుగా గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ గారు శాసనసభాధిపతి, అలాగే గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ సాంస్కృతిక పర్యాటక పురావస్తు శాఖ మంత్రులు వారు, ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పరిశ్రమలు వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు, అధ్యక్షులు సిరిసిల్ల రాజయ్య గారికి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షుల వారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు ఇతర అతిథులను సత్కరిస్తున్నారు. పొన్నం వారి ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఈ విధంగానే గౌరవిస్తారు, సత్కరిస్తారు. అదే సత్యనారాయణ గారు శాసనసభ్యులు. పొన్నం సత్తయ్య గారిది అక్షరాలు నేర్వని ధైర్యం, పుస్తకాలు మోయని బాల్యం, అయినా విశ్రాంతి నెరగని శ్రమతో జీవితాన్ని జయించాడు, విలువలతో కూడిన జీవితాన్ని సృజించాడు. జీవితాన్ని మించిన పుస్తకం, సమాజాన్ని మించిన విశ్వవిద్యాలయం లేదని పొన్నం సత్తయ్య గౌడ్ గారు నిరూపించినారు. నలుగురు అన్నదమ్ముల్లో తాను నిరక్షరాస్యులైన దారి తెన్నుతలేని సమయంలో మరి తాను వ్యవసాయం చేసి మట్టిని నమ్ముకొని జీవనాధారంగా మలుచుకొని కష్టపడి ఆ ఫలసాయంతో తన జీవన సాఫల్యతను వెతుక్కోవడం వల్ల శ్రమైక జీవన సౌందర్యంలోని ఆనందాన్ని చవిచూసిన వాడు
మరి అలాంటి నిష్కలష్మగా ఉండేటువంటి ఆ నిష్కల్మషత్వానికి అర్థం తెలుసుకున్నవాడు, బోసినవ్వుల వాడు నిరాడంబరతో నిర్వచించాలంటే ఆయన జీవన విధానాన్ని అధ్యయనం చేయాలి. నిజమైన ప్రేమానురాగాలు పొందాలంటే ఆయనతో సహచర్యం చేయాలి. అలాంటి గొప్ప వ్యక్తి గురించినటువంటి ఏవి మనం గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆది శ్రీనివాస్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. దక్షిణ కాశీగా వాసిగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రాన్ని కేంద్రంగా వారి సేవలు అందిస్తూ ఉన్నారు. మా నాన్న సత్యనారాయణ సత్యయ్య ప్రతిభా పురస్కారం కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర శాసనసభాపతి మాన్యశ్రీ శ్రీ గడ్డం ప్రసాద్ గారికి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ, రాష్ట్ర సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రులు మాకు అత్యంత సన్నిహితులు, మరియు సిరిసిల్ల రాజయ్య గారికి, మరి మా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, కవులు, కళాకారులు, నా సహచర ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ అవార్డు స్వీకరిస్తున్న చంద్రబోస్ గారికి మరియు బల్గం మూవీ ప్రేమ్ శ్రీమతి కొమరమ్మ గారికి సుస్వాగతం. మా బాబుకి కళాకారులన్నా రచయితలన్నా చాలా ఇష్టం, గౌరవం. బుర్రకథ, ఒగ్గు కథ ఇలాంటి అన్నీ చూస్తూ చాలా ఎంజాయ్ చేసేవాడు. ఆయనకు ఆరో ప్రాణం ఆకాశవాణి రేడియో. ఆయన చనిపోయే వరకు ఆయన చేతిలో రేడియో ఉండేది. మొత్తం దాంట్లో వచ్చే కార్యక్రమాలను వీక్షించేవాడు. ఆయన ఆ ఉద్దేశంతో ఆయన చనిపోయిన తర్వాత చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకున్నాం. ఆ చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకొని గత 3 సంవత్సరాల క్రితం ఈ సాహిత్య రంగంలో ఒకరికి, కళారంగంలో ఒకరికి అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకొని మొదటిసారి నాలేశ్వరం శంకరం గారికి, ఒగ్గు కథ ధర్మయ్య గారికి, రెండో ఏట మన నలిమిల భాస్కర్ ఇటీవలే కాలేజీ అవార్డు అందుకున్నారు, ఆయనకి, ఇంకా ప్రజాగాయని విమలక్క గారికి ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది చంద్రబోస్ గారికి, ప్రజాగాయని కొమరమ్మ గారికి ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. స్వరజ్ఞానం నేర్పింది శివాలయం, శ్రవణ సంబంధం సురభిలం పంచింది నాటకాలయం, ప్రపంచ జ్ఞానం నేర్పింది గ్రంథాలయం, సాంకేతిక విద్య కన్నా బాగా నచ్చింది పాటల ప్రయాణం. నాటు నాటు పాటగా ప్రపంచాన్ని డ్యాన్స్ చేయించింది, కరెన్సీల వర్షం కురిపించింది. మరి ఈ పాట క్రోధం ఎందుకు కరుణ పంచు, స్వార్థం ఎందుకు సహకరించు, పంతం ఎందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు అంటూ పొన్నం సత్తయ్య భావజాలాన్ని తాను ఎప్పుడో రాసిన కళారవి చంద్రబోస్ గారు. 25 ఏళ్ల సినీ సంచారం, 850 చిత్రాల ఉపచారం, 3600 గీతాల ప్రచారం, సినీ కళామ తల్లికి పాఠాభిషేకం చేసిన అత్యద్భుత కళం వారిది. పంచభూతాలు బ్రతుకున్నప్పుడు తోడుంటాయి, కానీ స్థితిలో కూడా తోడుండొచ్చనే భావోద్వేగ అక్షరాలు ఆయన మాత్రమే రాయగలడు. పెనుభూతులు రాకుండా అనుభూతిని చేర్చి వాసుకెక్కిన పాటల్ని వెండి తెరపై పండించిన సాహిత్యపు తేరు చంద్రబోస్ గారు. నాటు అనే పాటతో మన గుండెల్లో నాటు పాటను నాటి ఆస్కార్ ఫలాన్ని అందుకున్నాడు. అనంతరం బలగం ఫేమ్ కొమరమ్మ గారు సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. వారి ఏవిని ముందుగా ప్రదర్శిస్తారు, ఏవిని ప్రదర్శించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వెల్కతుర్తి కేశవాపూర్ గ్రామానికి చెందినటువంటి వారు. దుగ్గొండి మండలంలో బేర బుడగజంగల కుటుంబంలో వారు ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి 40,000కు పైగా పాటలు పాడినటువంటి కొమరమ్మ గారిని, మొగులయ్య గారిని ఒకసారి చప్పట్లతో సత్కరిద్దాం, గౌరవిద్దాం. ఈ పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాన్ని సగౌరవంగా అందిస్తూ ఉన్నాం. పొన్నం వారి కుటుంబం పక్షాన చారిటబుల్ ట్రస్ట్ పక్షాన.
ఈ సందర్భంగా ఆస్కార్ పురస్కారాన్ని తెలుగు వారికి అందించి ఆస్కార్ వేదిక మీద సగర్వంగా పురస్కారాన్ని అందుకొని చల్లగరిగ నుంచి ప్రపంచవ్యాప్తమైనటువంటి అన్న చంద్రబోస్ గారు వారి స్పందన కూడా మనం ఇక్కడే విన్నాం. చంద్రబోస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పొన్నం సత్తయ్య గారి జీవన సాఫల్య పురస్కారానికి నన్ను అర్హుణ్ణి చేసిన కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ కళాకారుల మధ్య ఆస్కార్ అందుకుంటున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈరోజు స్థానిక కళాకారుల మధ్య ఈ పురస్కారం అందుకుంటున్నట్టు కూడా అంతే సంతోషం కలుగుతుంది. కారణం ఏంటంటే నేను ఇప్పటికి దాదాపు 860 సినిమాల్లో 3600కు పైగా పాటలు రాశాను. కారణం ఏంటంటే నేను ఒక స్వీయ కవిత రాసుకున్నాను చిన్నప్పుడు. ఏంటంటే నా తాత నా అయ్య కారు పండితులు, నా బంధుమిత్రులు కారెవరు కవులు, నాకైత నా పాట స్వయం సంపాద్యం, అంతా అనుశీలనం కొంత అనుశృతి, అణువంత కలిగింది వాణి అనుగ్రహం పై వాణి అనుగ్రహం రాసుకున్నాను. ఈ అనుశీలనానికి అనుశృతంకి కారణం ఏంటంటే చిన్నప్పుడు మా ఊళ్ళో చల్లగిరిలో నేను నేర్చుకున్న, నేను చూసిన, నేను దర్శించిన ఒగ్గు కథలు, చిందు భాగవతం, యక్షగానాలు మాత్రమే నా ఈ పాటకు స్ఫూర్తి, ప్రేరణలు అవన్నీ కూడా నా చిన్నప్పటి కళారూపాలే. అలాంటి కళారూపాలు వీళ్ళలోంచి వచ్చిన ఆ కళను ఆ ధారణ ఆధారంగా చేసుకుని నేను ఈరోజు నా పాట నిలబడింది. కాబట్టి ఈ కళాకారులతో సమానంగా వాళ్ళ సరసన ఈరోజు నేను కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు కొమరమ్మ, తన పేరు కొమరమ్మ మొగిలయ్య. నేను బలగం సినిమా చూస్తున్నప్పుడు అన్నం తింటున్నప్పుడు వీళ్ళ సీన్ రావడంతో వెంటనే అలా అవాక్కైపోయి అలా అన్నం తినడం కూడా మానేసి అలా సినిమా చూస్తూ ఆ సీన్ చూస్తూ దాంట్లో లీనమైపోయి కన్నీళ్లు పెట్టుకున్నాను. చెయ్యంతా ఎండిపోయింది, గుండెంతా బరువెక్కిపోయింది. అలాంటి గొప్ప పాట, గొప్ప ప్రతిభ వాళ్ళది. ఇప్పుడు కొమరమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది. మొగిలే ఎందుకు రాలేదంటే మొగిలేకి అనారోగ్యంతో వల్ల రాలేదు, చాలా సమస్యలు చెప్పింది. దయచేసి నా ప్రసంగం తర్వాత మొగిలేకున్న సమస్యలని చెప్పాలి నువ్వు ఈరోజు చెప్పి. ఎంతో మంది ప్రజానాయకులు ఉన్నారు, తప్పకుండా నీ సమస్యకి ఇక్కడ పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో నీకు తప్పకుండా చెప్తున్నా. మరొక్కసారి నాకు ఈ అవకాశం, ఈ సత్కారాన్ని, ఈ సన్మానాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, పొన్నం ప్రభాకరన్నకి, రవిచంద్రన్న మామూలుగా అనుకున్నాడు కానీ ఎంతో సాహిత్యాభిలాష, సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తి. తను ఎన్నో పుస్తకాలు రాశారు, ఆ పుస్తకాలు మొన్న ఇంట్లో ఇచ్చిపోయారు, తప్పకుండా చదువుతాను. మీలాంటి సాహిత్యాభిలాష గారి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం మరొక్కసారి చాలా ఆనందంగా ఉంది. పొన్నం సత్తయ్య గారి సుపుత్రులు మీ అందరి సమక్షంలో కూర్చోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. చివరిగా నాకు ఆస్కారు, నాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన ఒక పాటలోని పల్లవి పాడతాను. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పోలే రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు గలిపినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటులు, నాటు 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 ఊర నాటులు, నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటులు, నాటు 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 బిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. అందరికీ ధన్యవాదాలు. నేను ఇన్ని పాటలు రాయడానికి మొదటి పాటే మూల కారణం. ఆ మొదటి పాటను నాకు అందించి ఎంతో అద్భుతంగా స్వరపరిచిన శ్రీలేఖ గారు కూడా ఈ కార్యక్రమం ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు కార్యక్రమంకి వచ్చింది. నిజంగా విద్య ఎప్పుడు కూడా వినయంతో ప్రకాశిస్తుంది అన్నట్టుగా చక్కగా చెప్పారు చంద్రబోస్ గారు. కొమరమ్మ గారి పక్కన కూర్చొని తాను అవార్డు అందుకోవటం ఆనందంగా ఉందన్నారు. అది తెలంగాణ వాడి సొత్తు. పాటలా నా బ్రతుకు సాగితే చాలు, ప్రతి మనసులో నా పాట మెదిలితే చాలు అనుకున్న అర్థవంతమైన పాటలకి అసలైన కేరా పట్టారు చంద్రబోస్ గారు. ఇప్పుడు మా కొమరమ్మ గారు ఉన్నారు. చాలా ఏడిపించావమ్మా నువ్వు. బంధం అంటే ఎట్లా ఉంటుంది, బాధ్యత అంటే ఎట్లా ఉంటుంది చక్కగా తెలియచేశారు. ఆ బంధం బలగంపై కొమరమ్మ గారు 40 సంవత్సరాలండి తన కళా ప్రయాణం. కానీ తెలుసా, 40,000 కథలు చెప్పారు. 40 సంవత్సరాల్లో 40,000 కథలు చెప్పినందుకు ఒక్కసారి దండిగా మనం చప్పట్లతో హర్షాతిరేకాలు తెలియచేద్దాం. వేదిక పైన ఉన్న
అందరికీ నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నా. పొన్నము సత్తయ్య గారు మరణమైతే పొన్నము సత్తయ్య ముగ్గురు కొడుకులు, పుట్టినా పులింత మంతులే. ఆహా, మా చక్కడి వాళ్ళు, చల్లడి వాళ్ళు, ధర్మదాతలు. ఎన్నగ వేటో నీ నీడకు పిలిచి ధర్మం చేసిన ధర్మమూర్తులకు అన్నాడు సత్తయ్య గారు. చక్కడి వాళ్ళది అన్నాడు. బలగం సినిమాల పాట పాడిన మొగిలి ఈరోజు నా తోడుగా ఉంది. అతడు నేను పాట పాడినది. అతనికి కిడ్నీలు ఖరాబ్ అయింది. కిడ్నీలు ఖరాబ్ అయిన సంవత్సరానికి అతని కళ్ళు పోయింది. కళ్ళు పోయినాక చెవులు చుట్టూ వినపడుతున్నాయి. మళ్ళీ ఈ సంవత్సరం పచ్చవాతం వచ్చింది. బ్రెయిన్ మీద రక్తం గడ్డగట్టి మతి చిత్తం తప్పి పిచ్చోని తీరు ఊరుతాడు మంచం మీద. ఇప్పుడు నేను ఇట్టొస్తే ఏడ్తాను నాయన, ఏడ్చుకుంటాం మాట్లాడతాను. పన్నాము సత్తయ్య గారు కొడుకు, మా చక్కడి వాళ్ళు, చల్లడి వాళ్ళు, ప్రభాకర్ సార్ కరీంనగర్కు మంత్రి సార్ నన్ను విలువనంపి మా బాపు పేరు మీద ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను. కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను, కొన్ని వేలు ఖర్చు పెట్టాను. తింటే తాగుత పేరు కాదు, తుర్తి తుల్లకాల మాట ఎల్లకాదు. బలగం సినిమాల పాట పాడిన ముయిలి కాదు, చాలా ఘోరంగా బాధ ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. అతన్ని ఆదుకోవాలి. మా బాపు పేరు మీద వాళ్ళకే అవార్డు ఇవ్వాలని నన్ను ఇక్కడికి పిలవనంటారు. దేవల్ల ప్రభాకర్ సార్ గారు మరి పొన్నమ సత్తయ్య గారు మరణమయ్యిండు. అతని పేరు మీద బలగం సినిమాల కుమరయ్య అని పాడిన. ఈరోజు వీళ్ళ కుటుంబం మీదనే పడతారు. దయగల్ల సత్తయ్య గారు ముగ్గురు కొడుకులు కన్నాడు, 2 బిడ్డలు కన్నాడు. గర్భ సంతానం 5. మరి మరణమైపోయాడు. అతని ఆత్మ శాంతికి ఈరోజు పాట పాడుతున్నాను. తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి కొడుకులా మరసినావా, బిడ్డలా మరసినావా, భార్యాని మరసినావా, కోడల్లా మరసినావా, బలగాన్ని మరసినావా, బాంధవలా మరసినావా, నువ్వెక్కడెళ్ళినావు సత్తయ్యా, నీ జ్ఞాపకాలు బరువావయ్యో సత్తయ్యో, నీ జ్ఞాపకాలు బరువావయ్యో సత్తయ్యో. రెక్కలు ముక్కలు చేసి దొక్క కట్టుకొని ఎండకు వెండి వానకు నడిచి గొప్ప రైతు బిడ్డ నిలిచి నా కొడుకులు బతకాలి, నా కొడుకులు చదివించాలి, నా కొడుకులు గొప్పస్తులు కావాలి, నా పేరు దక్కించే కొడుకులు కావాలి, నా ఊషం మూసే కొడుకులు కావాలి, నా పేరు గొప్పతనం రావాలంటే ఎండాకు ఎండినావు, వానాకు దరసినావు, ఎన్నెన్నో బాధలు పాడే సత్తయ్యా, కొడుకు నా జాబీరాడు సత్తయ్యా. సత్తయ్య గారు ఈరోజు నీ కొడుకులు, నీ ముగ్గురు వరకు వచ్చేట్టు మా చక్కడి వాళ్ళయ్యా. నీ కొడుకు పులులయ్యా, ముందడిగేస్తారు కానీ వెనక అడిగేయరు. ఏ దారమ్మడి పోయినా తొవ్వమ్మడి పోయినా పెద్ద పుల్లు పోయినట్టు మా చక్కడి వాళ్ళు కూడి మాడి కలిసి మెలిసి ఉండేవాళ్ళు, ఎడబాటోళ్ళు కాదు. నీ కొడుకులు ఏడుతారయ్యా, నీ బిడ్డలు
మా బాబు జ్ఞాపకార్థము ఉండాలి అని ఎల్లకాలము కొడుక పెద్ద కొడుక నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక పెద్ద కొడుక సత్తయ్యా సత్య నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక అశోకు నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక ప్రభాకరు నా కొడుకు నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక చిన్న కొడుక రవ్వన్న నన్నిచ్చిన దేవుడేవా నా కాకు దింపినాడు నాట ముగిసిందని నన్ను పైకి పిలిచినాడు కాశీకి పోయినా గాని నా కొడుక కన్న తండ్రి గోరాడు నా కొడుక కన్న తండ్రి గోరాడు నా కొడుక ఏ తీర్థం పోయినా గాని బిడ్డలారా కన్న తండ్రి తిరిగిరాడు బిడ్డలారా కన్న తండ్రి తిరిగిరాడు బిడ్డలారా కొడుక పెద్ద కొడుక అశోకు ఇంటికి పెద్దవాడవు కొడుక ఒక్క తల్లి పిల్లలు నా కొడుక కూడివాడుండాలే నా కొడుక నన్నిచ్చిన దేవుడేవా నా కాకు దింపినాడు నాట ముగిసిందని నన్ను పైకి పిలిచినాడు ఒక్క తల్లి పిల్లలు కొడుకులారా కూడిమాడి ఉండావారే కొడుకులారా కలిసిమెలిసి ఉండావారే కొడుకులారా అన్నకు బాధలొస్తే నా కొడుక తమ్ముళ్ళు దూడవారే నా కొడుక తమ్ముళ్ళకు బాధలొస్తే నా కొడుక అన్నయ్య దూడవారే నా కొడుక పచ్చాటి కాపూరంబు నా కొడుక మీరు ఇచ్చుగా పోవద్దురు నా కొడుక మీరు ఇచ్చుగా పోవద్దయ్యా నా కొడుక కొడుక ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు నాయన ఆడబిడ్డలకు ఆశలు ఉంటాయి అవి ఉంటుంది కొడుక అందరినీ మనసినాడు సత్తయ్య అడవిలిల్లు కట్టినాడు సత్తయ్య అడవిలిల్లు కట్టినాడు సత్తయ్య అందరికీ ధన్యవాదాలమ్మా. సారు ప్రభాకర్ సారు అమ్మా ఈ ఓరంగల్లా నీకు ఇల్లు కట్టిస్తా బాధపడకు నువ్వు ఏడవకండి నాకు తీరదైందని చెప్పింది ఓరంగల్లా నీకు ఇల్లు కట్టిస్తానమ్మా బాధపడకన్నాడు నాకు పింఛని సుత కళాకారుల పింఛని పెట్టిస్తానమ్మా బాధపడకని ఆ సారు తీరదైన ఇచ్చాడు. తప్పకుండా కుటుంబాలన్నీ విచ్ఛిన్నమవుతున్న సందర్భంగా ఐక్యంగా ఉమ్మడి కుటుంబాన్ని ఉండాలనేటువంటి మీ యొక్క సంకేతం ఉందో మీకున్న బాధలల్లో నేను పెద్దలు గౌరవ దూపల్లి కృష్ణారావు గారు సాంస్కృతిక శాఖ కాబట్టి దానికి ఒక కళాకారులకు సంబంధించిన పెన్షన్ మనం ఒక రోజులో 2 నెలలు ఇచ్చేది కాదు కాబట్టి మీరు ఒక పెన్షన్ను తప్పకుండా వారే సంబంధిత మంత్రి అమ్మ దూపల్లి కృష్ణారావు గారు ఒకటి అది పెన్షన్ను పెండింగ్లో ఉంచారు అప్లికేషన్ తన అంత పెద్ద కళాకారుని కాబట్టి అది పెన్షన్ ఇచ్చడంతో పాటుగా కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునే విధంగా తర్వాత అమ్మ తప్పకుండా ప్రభుత్వంతో ఇచ్చినా లేకపోయినా మా కుటుంబం తరఫున నీకు వరంగల్ అనేది హైదరాబాద్ అయితే వరంగల్లో ఇల్లు కట్టించే బాధ్యత అందరి ముంగతో ఈ సందర్భంగా హామీ ఇస్తాను. మా బాధ్యత తనకు జాగా ఇల్లు అన్ని కట్టించేటువంటి బాధ్యత మా కుటుంబ సభ్యులందరి తరఫున చెప్తాను. తర్వాత రేపు ఎల్లుండో ఈ వారం రోజుల్లో నీ భర్తను కూడా తీసుకొచ్చి నేను గౌరవ స్పీకర్ గారు ఉన్నారు, ఇక్కడ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి నీ కిడ్నీకి సంబంధించిన నీ భర్త దానికి మళ్ళీ రిప్లేస్మెంట్ చేయడంతో పాటుగా అన్ని రకాలుగా మళ్ళీ భర్త నువ్వు ఇద్దరు కలిసి పాటలు పాడే విధంగా ఆరోగ్యంగా తయారు చేసేటువంటి విధంగా అట్లా చేయొద్దమ్మా. నీ పాట అందరికీ ఉమ్మడి కుటుంబాల్లో కలిసి ఉన్న కష్టం నష్టం వచ్చినా ఒకరితోటి చిన్న అంశం వచ్చినా మీ ముగ్గురం మా నాయన చదువు రాకున్నా కూడా
మా అమ్మకు చదువు రాకున్నా ఎన్నడూ కొట్టక తిట్టక మా ఇద్దరు అక్కచెల్లెలను మమ్మల్ని చదివిపించి సంస్కారం నేర్పి సంఘంలో ఒక గౌరవప్రదంగా ఉండే విధంగా తీర్చిదిద్దింది కాబట్టి మా నాయనకు పేరు మీద పొన్నం సత్తయ్య జీవన సాఫల్య అవార్డు ఇవ్వాలని వ్యవసాయ కుటుంబం పూర్తిగా ఎంత ఏమనిచ్చినా కూడా వ్యవసాయం చేసుకునే వ్యవసాయం మీద ఆధారపడుతున్న మా కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ దాని తర్వాత మా ఆది శ్రీనివాస్ గారు మా కవ్వంపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా మేధావిగా ఉన్న దిలీప్ రెడ్డి గారు ఈనాడు అన్న జర్నలిస్ట్గా మాడబూసి శ్రీధర్ గారు వీళ్ళంతా కూడా మా కుటుంబంలో ఆరపల్లి మోహన్ గారు సిరిసిల్ల రాజయ్య గారు కూడా అంటే కుటుంబంలో ఉన్నటువంటి సంబంధం బట్టి మాకు ఆ రోజు అట్లా కుటుంబ సభ్యులుగా ఉండి రుద్రరాజు గారు గిడుగు రుద్రరాజు గారు కూడా మా కుటుంబ సభ్యులుగా ఈరోజు హరికృష్ణ గారు ఈ విధంగా అందరూ ఉండి అటువంటి దశలో ఆ తండ్రి గారు ఆకస్మికంగా ఎటువంటి మా అందరికీ ఫిట్గా ఉండేటువంటి వాడు సడన్గా చనిపోయినటువంటి పరిస్థితులు 14 సంవత్సరాల క్రితం వారిని ఎప్పుడు కూడా వారి కొరకు స్మృతివనాన్ని కూడా నిర్మించుకున్నాం కరీంనగర్ మా తోటలోన ప్రతి సంవత్సరం కూడా వారికి నివాళులు కార్యక్రమం ప్రతి పండుగ పూట కూడా వారికి నివాళులు ఇచ్చుకుంటూ ఉమ్మడి కుటుంబాలకు సంబంధించి చిన్న భేదాలు వచ్చినా అమ్మ పాట ద్వారా కానీ ఒకటి కానీ ఏంటంటే ఇవాళ కుటుంబాలను వేరు చేసుకునే కంటే ఉమ్మడి కుటుంబాలు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన అందరికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి ఉంటే మిత్రత్వం కానీ ఏదైనా అందరం కలిసి ఉండొచ్చు అనేటువంటి మాటను మరొకసారి చెప్పిన అమ్మవారి ధన్యవాదాలు వేదిక మీద అందరి ముందు చెప్తాను మా నాన్న సభలో చెప్తానమ్మా నీకు ఇల్లు కట్టించేటువంటి బాధ్యత మాది ఆరోగ్యపరంగా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని రకాల అది కూడా మా బాధ్యతనే సారు పెద్దలు మంత్రి గారు వారు మీకు కళాకారుల పెన్షన్ అది మేము ఒక మాట ఇచ్చిపోయేది కాదు కాబట్టి వారు తప్పకుండా దాన్ని కూడా అనౌన్స్ చేస్తారనే మాట మనం చేస్తూ కార్యక్రమం నడపాల్సిన విజ్ఞప్తి చేస్తాం సందర్భం కాబట్టి ఇక్కడ ఒక్క విషయం నేను గుర్తు చేస్తున్నాను. ఆడపిల్లకి తండ్రి మీద ఎక్కువ మమత ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. లీలావతి, విమల వీళ్ళ ముగ్గురితో పాటు 2 అక్కలు. నాన్న చనిపోయిన 14 సంవత్సరాలకు కూడా నాన్న గుర్తొచ్చి ప్రభాకరన్న కంట్లో చెమ్మ ఎలా వచ్చిందో నేను ఒక్కసారి అడిగా, అక్క నాన్న గుర్తొస్తున్నారు ఇప్పటికి ఏడుస్తున్నారు కదా, మీకు ఇన్నేళ్ళు అయిపోయింది 5 ఏళ్ళు అయిపోయింది కదా, కాస్త బయటపడ్డారా అని. అక్కలు ఒక మాట చెప్పారు, మేము 3 అన్నల్ని అన్నా అని పిలుస్తాం, మీకు అన్నా అని వినపడుతుంది, కానీ మా నాన్న వెళ్ళిపోయాక మాకు 3 నాన్నలు ఇచ్చారు అన్నారు. ఎంత గొప్ప మాట అండి అది. ఇప్పుడు ఏ అవసరం వచ్చినా ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్తారు, అమ్మ నాన్న కలిపితే అన్నల దగ్గరికే వెళ్తారు. అది అనుబంధం అంటే. ఈ పాటకి ఈ కుటుంబానికి ఉన్న సంబంధం అది. ఇక వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడంలో జ్యూరీ పాత్ర ఏంటి? చాలా అప్లికేషన్స్ వచ్చాయి, కానీ జ్యూరీ ఏ విధంగా సెలెక్ట్ చేసింది, ఏ ప్రాతిపదిక తీసుకుంది? మాడభూషి శ్రీధర్ గారు ఉన్నారు, దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. అన్న దిలీప్ రెడ్డి గారు దయచేసి ఒక్కసారి వచ్చి జ్యూరీ తరఫున మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీరు అక్కడే ఉండండి అన్న, పర్లేదు. ఇవాళ పొన్నం సత్తయ్య గారి వర్ధంతి సమావేశ సందర్భంగా ముఖ్యంగా సమాజంలో తమదైన పాత్ర పోషిస్తూ సేవ చేస్తున్న సాహితీ రంగం, కళారంగంలో ఉన్న ఇద్దరిని ఎంపిక చేసి జీవన సాఫల్య పురస్కారం ఇవ్వాలి అని ట్రస్ట్ ఒక 3 సంవత్సరాల కింద నిర్ణయించినప్పుడు పెద్దలు మాడబూసి శ్రీధర్ని, అట్లాగే మిత్రుడు మామిడి హరికృష్ణని, అయినంపూడి లక్ష్మి గారిని, నన్ను సభ్యులుగా చేసి పొన్నం సత్తయ్య గారి కుమారుడైన రవిచంద్ర కూడా 5గురం జ్యూరీ సభ్యులుగా ఉండి ఈ మట్టి ఏ మట్టి నుంచి అయితే జన్మం తెచ్చామో ఆ మట్టికి ఈ జీవనాధారమైన ఆహారోత్పత్తికి చెందిన వ్యవసాయ రంగానికి ఒక సమిష్టి కుటుంబ విధానంలో మానవ సంబంధాలు ఎంత గొప్పగా ఉంటాయి అనే ఒక జీవన విలువలకి ప్రతీకగా నిలబడ్డ సత్తయ్య గారి ఆలోచన ధోరణిని ప్రతిబింబించే సాహిత్య సృష్టి చేసిన వాళ్ళు కానీ, కళాపోషణ చేసిన వాళ్ళని కానీ ఎంపిక చేయాలనే ఒక క్రైటీరియాతోటి 2022, 2023, 2024లో ఈ సంవత్సరం పెద్దలు చంద్రబోస్ గారిని, అట్లాగే కొమరమ్మ మొగలయ్య గారులని ఎంపిక చేయడం జరిగింది. ఏ అవార్డు ఎంపికైనా నా ఉద్దేశంలో 3 లక్ష్యాలతోటి ఉంటుంది అని అనుకుంటాను. ఒకటి, అంతవరకు వాళ్ళు సమాజ హితంలో చేసిన కృషిని గుర్తించడం ఒకటి.
వాళ్ళకు అవార్డు ఇవ్వడం ద్వారా ఆ కృషిని మరింత రెట్టింపు చేసి అనేక పాళ్ళు చేసి మళ్ళీ సమాజహితంలో వాళ్ళు కృషి చేస్తారనే ఆశ ఒకటి. ఈ రెండే కాకుండా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరాల వాళ్ళు కూడా ఈ సమాజానికి ఏదో ఒకటి మన వైపు నుంచి కంట్రిబ్యూట్ చేయాలి అని కృషి చేస్తారు అనే ఉద్దేశంతో ఈ 3 లక్ష్యాలతోటి ఏర్పాటు చేసిన అవార్డు పొన్నం సత్తయ్య గారి ఆదర్శాల బాటలోనే తెలంగాణతనాన్ని, తెలుగుతనాన్ని, జీవన విధానాన్ని ప్రతిబింబించే వాళ్ళని ప్రతి సంవత్సరం ఎంపిక చేయాలనే లక్ష్యం దారిలోనే వెళ్తున్నాం. మీరందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించి వారిని అభినందిస్తారని మనస్ఫూర్తిగా తెలియదు. కొన్ని పురస్కారాలు ఇవ్వడం ద్వారా పురస్కార గ్రహీతలకు గౌరవం పెరుగుతుంది. కొన్ని పురస్కారాలు ఇవ్వడం ద్వారా పురస్కారానికే గౌరవం పెరుగుతుంది. ఎంపిక లోపల కమిటీ అంత అద్భుతమైన వ్యక్తులను మరి పురస్కార గ్రహీతలు ఎంపిక చేసినారో వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. కమిటీ వారికి కూడా చాలా చక్కని కృషి చేసి పురస్కార గ్రహీతలు ఎంపిక చేసినారు. ఈ సందర్భంగా వేదిక మీద ఆశీనులైన పెద్దలు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షులు శ్రీ సిరిసిల్ల రాజయ్య గారిని వారి సందేశాన్ని అందించాల్సి ఆవిష్కరించినటువంటి పొన్నం కుటుంబ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి సభాపతి గారికి, శ్రీధర్ బాబు గారి మంత్రివర్యులకు, మరి జూపల్లి కృష్ణారావు గారికి, మరి ప్రత్యేకంగా ఈరోజు అవార్డు గ్రహీతలందరికీ, ప్రత్యేకంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనే ఆ కాలాతీతం అవుతుంది నాకు తెలుసు. నాకు రాగానే సీలింగ్ పెడతా ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడను. ఒక్కటే మాట, పొన్నం సత్తయ్య గారు నిరక్షరాస్యుడు అని అంటున్నాం. ఎస్, నిరక్షరాస్యుడే. కానీ అందరూ అక్షరాస్యులు విజ్ఞులు గారు, అందరూ నిరక్షరాస్యులు అమాయకులు గారు. దానికి నిలువెత్తు నిదర్శనమే నా పొన్నం సత్తయ్య గారు. ఈరోజు ప్రపంచంలోకెల్లా గొప్ప దేశం భారతదేశం, కుటుంబ పరిపాలన కలిగిన దేశం. ఆ కుటుంబాన్ని చక్కగా ఒక సమైక్య కుటుంబంగా తీర్చిదిద్ది పిల్లలను అత్యంత విద్యావంతులు చేసి ఈ కుటుంబ పాలనకు నిదర్శనంగా మనందరికీ, భారతదేశం అందరికీ చూపించినటువంటి గొప్ప నేపథ్యాన్ని ఆవిష్కరించిన పొన్నం సత్తయ్య గారికి మరి నిజంగా కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. వారికి నిజంగా కూడా ఆ దేవదేవుడు చక్కటి పేరు ప్రతిష్టలు ఆయనకు అందించారు. వారి యొక్క ఆత్మ శాంతిస్తుందని భావిస్తూ ఉన్నాను. వారి లేని లోటును తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని పొన్నం కుమారులకు, సత్తయ్య గారి కుమారులకు, కుమార్తెలకు అందించాలని కోరుకుంటూ ఈ గొప్ప సమైక్య కుటుంబాన్ని నడిపించడానికి స్త్రీలు కూడా సహకరించాలి. సహకరించినటువంటి స్త్రీమూర్తులు, కోడళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మనందరం కూడా 5:30కి వచ్చాం. నేను కూడా పైన కూర్చోవాలని రాలేదు, కింద కూర్చోవాలని వచ్చాను. అనుకోని విధంగా పైకి పిలిచారు నా ఆత్మీయ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు. వేదికను అలంకరించిన గౌరవ స్పీకర్ గారు, గౌరవ మంత్రివర్యులు, పొన్నం ప్రభాకర్ గారి యొక్క కుటుంబానికి ఆత్మీయ బంధువులైనటువంటి మన అందరికీ కూడా ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మంత్రివర్యులు ప్రభాకర్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా మనం అభినందిస్తూ, తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం కానీ, పురుషార్థం కానీ పిల్లల మీద ఉంటుంది. ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి తన కొడుకుని పార్లమెంటు సభ్యుడిగా, ఈ రాష్ట్రంలో మంత్రిగా చేయగలిగేటువంటి స్థాయి వచ్చిందంటే తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా విద్యార్థి నుంచి కూడా అనేక ఉద్యమాల్లో ఉండి మేమందరం కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. సో తప్పనిసరిగా వారి కుటుంబానికి మనందరం కూడా ఆత్మీయులు. ఎందుకంటే ఇందాక చెప్పారు ఆవిడ మేడం గారు, ఇంటికి వెళ్తే భోజనం పెట్టకుండా ఉండేటువంటి కార్యక్రమం ఉండేది కాదు. నేను కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తే ఎన్ని వందల మంది వచ్చినా అన్ని వందల మందికి భోజనం చేసి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అది వారి యొక్క కుటుంబం గొప్పతనం. రెండవది ఉమ్మడి కుటుంబం. పొన్నం ప్రభాకర్ కుటుంబం అంటే 40 మంది వస్తారు. ఇటీవల మేమిద్దరం కలిపి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక గుడికి వెళ్ళాం. ముందు వరుసలో 40 మంది వాళ్ళ కుటుంబం ఉంటుందంటే పెద్దన్న, రెండో అన్న, అతను,
సిస్టర్స్ అందరూ ఒకటే కుటుంబంగా ఉండేటువంటి ఉమ్మడి కుటుంబాల యొక్క ఆవశ్యకత ఈనాడు సమాజంలో ఉంది, సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి. కనుక వారి తండ్రి గారి పేరు మీద గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనం నిజంగా చాలా గర్వంగా ఉండాలి. అదేవిధంగా ప్రధానంగా చంద్రబోస్ గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఆస్కార్ అవార్డుకి ఎంపికైనటువంటి పాటకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజులా ఒక రవీంద్ర భారతికి రావడం అంటే నిజంగా మనం చేస్తున్నటువంటి సుకృతం. మనం అందరం కూడా ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి టాలెంట్, ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వేదిక మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి. హ్యాట్స్ ఆఫ్. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వారి ఇరువురు కళాకారులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. వేదిక మీద ముగ్గురు అతిథుల సందేశాలు ఉంటాయి. గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, శ్రీధర్ బాబు గారు, అలాగే ముఖ్య అతిథి గడ్డం ప్రసాద్ గారిది. తర్వాత డిన్నర్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి గమనించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు పెద్దలు ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు వారి సందేశం ఉంటుంది. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పొన్నం సత్తయ్య గారి 14వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికటువంటి ముఖ్య అతిథి శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారు, అట్లాగే సహచర మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రి మిత్రులు దుద్దుల శ్రీబాబు గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు, ఇక గౌరవ శాసన సభ్యులందరికీ, అట్లాగే వేదికటువంటి శ్రీకాంత్ గౌడ్ గారికి, బీసీ క్లబ్ చైర్మన్ గారికి, గౌరవ శాసనసభ్యులకు, ముఖ్యంగా ఈనాడు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి వీరి పొన్నం సత్తయ్య గారి జీవన సాఫల్య పురస్కారం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొన్నం సత్తయ్య గారు పరమపదించి 14 సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఇంత పెద్ద ఎత్తున, అంటే వారి యొక్క జీవన విధానం, వారి యొక్క గొప్పతనం, మరి ఈనాడు వారిని స్మరించుకుంటూ వారి పుత్రులు ముగ్గురు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున పొన్నం సత్తయ్య గారు వారి కుటుంబం, అంటే వారి యొక్క దంపతులు ఏ తండ్రినా కోరుకునేది పుత్రులు ప్రయోజకులు కావాలని. మరి ఈనాడు పొన్నం సత్తయ్య గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మామూలు రైతుగా ఎదిగి, మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు బొంబాయిలో లేబర్గా కూడా పోయినట్టుగా నాకు తెలియదు జరిగింది. మరి అదే ఆ స్థాయి ఆర్థిక పరిస్థితుల నుంచి, అటువంటి పరిస్థితి నుంచి ఈనాడు మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవని ధైర్యంతో పిల్లలకు గొప్ప చదువు చెప్పించి మరి ప్రయోజకులు చేయడం జరిగింది. ఈ రోజున మరి ఈ యొక్క సంస్కృతి గొప్పతనం, ఈనాడు నా శాఖ కూడా కల్చరల్ శాఖ. కల్చరల్ శాఖ అంటే, కల్చర్ అంటే జనరల్గా ఆటపాటల మంత్రి అనుకుంటారు. కల్చర్ అంటే సంస్కృతి, జీవన విధానం. ఈ జీవన విధానం ఈనాడు ధ్వంసమైంది కాబట్టే ఎన్నో అనర్థాలకు మూల కారణం. మరి ఈ జీవన విధానం, ఈ యొక్క సంస్కృతి ధ్వంసం కాకుండా ఉండాలంటే మరి ఈ యొక్క పొన్నం సత్తయ్య గారి కుటుంబాన్ని చూసినప్పుడు
ఉమ్మడి కుటుంబం కూడా. అంటే ఈ యొక్క జీవన విధానం అనేది అన్ని రంగాలకు వర్తిస్తుంది, అన్ని వర్గాలకు వర్తిస్తుంది. చదువులకైనా, వ్యవసాయానికైనా, విద్యార్థులకైనా అన్ని రంగాలకు కూడా వర్తించేటువంటిది ఒక జీవన విధానం. ఇలా సంస్కృతి అనేది ధ్వంసమైంది కాబట్టి ఇన్ని అనర్థాలకు కారణం. ఈనాడు గొప్పగా ఈ యొక్క పొన్నం సత్తయ్య గారి స్మారక అవార్డు అనేది ఈనాడు బలగం సినిమా చూసినప్పుడు మనకందరికీ కూడా స్పష్టంగా కనపడతా ఉంది. యావత్ సమాజాన్ని కదిలించినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబం ఒక ఉదాహరణ 2004వ సంవత్సరం కూడా 4-5 సంవత్సరంలో ఆనాడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ గారు అసెంబ్లీకి వచ్చి జాయింట్ సెషన్ అడ్రస్ చేయడం జరిగింది. అందులో వారు 10 ప్రశ్నలు అడగమని చెప్పింది. ఆ రోజు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆనాడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతాంగం ఆత్మహత్యలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా ఉండి నేను ప్రశ్న నాకు అవకాశం తీసుకున్నా. మరి ఈ యొక్క ఆత్మహత్యలు కారణమేంటి, కారకులు ఎవరు, సైన్స్ ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది, మరి ర్యాకెట్స్ను మనం చంద్రమండలానికి పంపిస్తూ ఉన్నాం, భూమి మీద ఉన్న నీరును భూమికి మనం అందించలేకపోతూ ఉన్నాం. అట్లాగే మరి ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. దీనికి కారకులు ఎవరు, దీనికి పరిష్కారం ఏంటి అని అన్నప్పుడు మరి ఆనాడు అబ్దుల్ కలాం గారు స్పందిస్తూ దీనికి మూల కారణం ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ధ్వంసమైంది కాబట్టే కష్టాలు వచ్చినప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు. ఉమ్మడి కుటుంబం ఉంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక ధైర్యం, అంటే వాళ్ళను ఆ సమస్యల పట్ల వచ్చినప్పుడు నేనున్నాను ఒక గొప్ప ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ యొక్క వ్యవస్థ ధ్వంసమైంది కాబట్టే ఇలా ఉమ్మడి కుటుంబాలు యొక్క సంస్థ ధ్వంసం కాబట్టి ఈ యొక్క అనర్థాలకు మూల కారణం కాబట్టి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఆనాడు అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాటను ఈనాడు కళ్ళారా మనం పొన్నం సత్తయ్య గారి కుమారులు ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. నిజంగా వారి కుటుంబాన్ని అభినందిస్తూ మరి ఈ సంస్కృతి మనం ముందుకు తీసుకుపోయినప్పుడే ఈ యొక్క ఎట్లయితే ఒక మాట ద్వారా చెప్పలేనిది ఒక పాట ద్వారా, ఒక సినిమా ద్వారా చెప్పగలుగుతాం. అది కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది. దానికి ఈ యొక్క బలగం సినిమానే ఒక నిదర్శనం. మరి ఈ రోజున యావత్ రాష్ట్ర ప్రజల్ని కదిలించినటువంటిది సినిమాను చూసి మనమందరం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే మనం ఈ యొక్క సమాజానికి మార్పు తీసుకురాగలుగుతాం, ఆలోచన విధాన్ని మార్చగలుగుతాం. కాబట్టి ఈనాడు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పొన్నం సత్తయ్య కుటుంబ సభ్యులందరూ కూడా అభినందిస్తూ మరి ఇంతకుముందే ఈ యొక్క బలగం సినిమాలో కొమురమ్మ గారు కూడా వారి యొక్క మన ఆ పాటలో మనం విన్నాం. అంటే ఆ యొక్క బాధను వింటూ ఉంటే మరి అందరూ కూడా కళ్ళు చెమర్చినాయి. 100% మరి వాళ్ళను ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈ యొక్క సంస్కృతి శాఖ మంత్రిగా, కల్చరల్ శాఖ మంత్రిగా వారికి అన్ని రకాల అండగా ఉంటుంది ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వారి యొక్క భర్తకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆరోగ్య సమస్యకు సంబంధించి కావచ్చు, వారి పెన్షన్ కావచ్చు, ఇతరత్ర అట్లాగే దాంతోపాటుగా అన్ని రకాల ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని మీ యొక్క అందరి మీ సమక్షంలో మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తను ఒక్కడే జీవితాన్ని మొత్తంగా ఇయ్యాల కూడా తన వెంబడి అందరూ కూడా వెంట ఉండి తమ్ముడిని ఆశీర్వదిస్తారు, అన్నగా ఆశీర్వదిస్తారు. తనకు ఉండేటటువంటి ఒక బలగం కూడా 8 మంది అక్క చెల్లెలనే మాట సందర్భంగా చేస్తూ, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు వృత్తిరీత్యా
అన్నదమ్ములు బయట ఉన్న వారిది కూడా తల్లి ఆశీస్సులతోటి ఎప్పుడు కూడా కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది. బుద్ధరాజు అన్న కూడా అమెరికాలో ఉన్న వాళ్ళ మిత్రుని ఉంటుంది. అయితే ఒక స్పీకర్ గారు మాట్లాడే ముందు ఒక పాట బుర్ర సతీష్ గారు ఒక 2 నిమిషాలు ఒక పాట పాడతారు. మా ఊరి కళాకారుడు, మా కుటుంబ సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి. దీని తర్వాత గౌరవనీయులైనటువంటి స్పీకర్ గారు మాట్లాడుతూ కోరుతారు. గౌరవ పొన్నం ప్రభాకర్ గారి తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ గారి 14వ వర్ధంతి కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు ఈ రాష్ట్ర మంత్రివర్యులు, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా గౌరవనీయులు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు, శాసనసభలో ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ సంజయ్ గారు, మేఘారెడ్డి గారు, మేడిపల్లి సత్యం గారు, శ్రీ గణేష్ గారు, మరి అదేవిధంగా అసెంబ్లీ కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, రవాణా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ స్పెషల్ సిఎస్ రాలేడు వికాసరాజు గారు, మరి అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వగ్లవరం కృష్ణమోహన్ గారు, మరి గౌరవనీయులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు సిడబ్ల్యూసి మెంబర్ శ్రీ గొడుగు రుద్రరాజు గారు, మరి వెల్చాల రాజేందర్ గారు, శ్రీ జౌరీ సభ్యులు దిలీప్ రెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ జౌరీ సభ్యులు మాడభూష శ్రీధర్ గారు, మరి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పొన్నం రవీంద్ర గారు, సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గారు, ఈరోజు ఎవరైతే అవార్డు గ్రహీతలు ఇద్దరున్నారో వారిలో ఒకరు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, బలగం ఫేమ్ కొమరమ్మ మొగలయ్య గారు, మరి వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు, వాళ్ళకందరికీ నమస్కారం చేస్తూ, మరి ముందున్న పొన్నం ప్రభాకర్ గారి తల్లి గారికి కూడా వారి కుటుంబానికి కూడా నమస్కారం చేస్తూ, కీర్తిశేషులు పొన్నం సత్తయ్య గౌడ్ గారికి నివాళులు అర్పిస్తూ, వారి జ్ఞాపకార్థము వారి కుమారులు పొన్నం అశోక్ గౌడ్ గారు, పొన్నం రవిచంద్ర గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారుల పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సమాజ సేవ కార్యక్రమాలు చేయడం అందరికీ ఆదర్శనీయం. పొన్నం సత్తయ్య గౌడ్ గారి 14వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మిత్రులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. ఈ సంవత్సరం పొన్నం సత్తయ్య జీవన సౌఫల్య పురస్కారం అందుకుంటున్న ప్రముఖ సినీ గేయ కవి, ఆస్కార్ అవార్డు గ్రహీత కెఎస్ చంద్రబోస్ గారికి మరియు శారదా కథలతో మనందరినీ బలగం సినిమా ద్వారా పేరొందిన శ్రీమతి కొమరమ్మ శ్రీ మొగలయ్య గారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తండ్రి అంటే జన్మం ఇవ్వడమే కాదు, తన పిల్లల అభివృద్ధి అండగా ఉంటూ విలువలతో కూడిన జీవనానికి పునాదులు వేసే బాటసారి. అలాంటి గొప్ప తండ్రిని కలిగిన పొన్నం అశోక్ గౌడ్ గారు, పొన్నం రవిచంద్ర గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారుల అదృష్టవంతులు. పొన్నం సత్తయ్య గౌడ్ గారికి చదువు విలువ తెలుసు. తనకు చదువు రాకపోయినా తన పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. అదేవిధంగా వారికి ఆసక్తి ఉన్న రంగాలలో ప్రోత్సహించారు. విద్య కంటే కూడా విలువలు గొప్పవని ముందుగా తానే స్వయంగా ఆ విలువలను పాటిస్తూ తన పిల్లలకు మనమరాళ్ళకు కూడా నేర్పిస్తూ వాళ్ళు ఆచరించే విధంగా తీర్చిదిద్దిన సారథి సత్తయ్య గౌడ్ గారు. కుటుంబ విలువలను కాపాడుతూ ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యతను తెలియజేస్తూ తన సంతానమంతా కలిసి జీవించే విధంగా కలిసి ఉండి
ఉంటే కలదు సుఖం అంటూ తెలియజెప్పారు. వ్యవసాయంలో నూతన సాగు పద్ధతులను ఆచరించి ఆదర్శ రైతుగా ఏనాడు ఆయనను తన గురించి ప్రచారం చేసుకొని నిజమైన భూమిపుత్రుడు సత్తయ్య గౌడ్ గారు. కొడుకు పార్లమెంట్ సభ్యుడు అయినా తాను మాత్రం రైతు అని తన వ్యవసాయ పని తాను చేసుకుంటూ నిరాడంబరంగా జీవితం గడిపే సత్తయ్య గౌడ్ గారు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సూక్తిని 100 పాళ్ళు అర్హుడు. ఇంటికి ఎవరు వచ్చినా చేయి తడపకుండా వెళ్ళనిచ్చేవారు కాదంటే ఆయన ఎంతటి యథార్థ హృదయుడు. అంత గొప్ప విలువలు కలిగిన వ్యక్తి కడుపున పుట్టడము ఆయన పిల్లల అదృష్టం. సత్తయ్య గౌడ్ గారి జీవన విధానము, వారి మంచితనము, నిరాడంబరము, పోరాట పటిమ, దయాగుణము, మంచితనము, మరి నిత్యము విలువలు పాటించడము, ఇవన్నీ కూడా నేటి యువతకు కుటుంబాలకు ఆదర్శం. ఈ సందర్భంగా వారి నాన్నతో అనుబంధం గురించి కూడా మీకు చెప్తాను. సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రచయితలను కవులను సన్మానించి అవార్డులు అందించడం మంచి కార్యక్రమం. తెలంగాణ కవులకు పుట్టినిల్లు, పేరొందిన కవులకు జన్మమిచ్చిన గడ్డ. సాంప్రదాయమైన జానపద గేయాలతో పాటు విప్లవ గీతాలతో ప్రజల చైతన్యం రగిల్చారు. రచయితలు కవులు మన భాష సంస్కృతి సాంప్రదాయాలను వారధులు. అలాంటి కార్యక్రమాల ద్వారా వారిని సన్మానించడం అంటే మన భాషను మన సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించినట్లు. మరి సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా అవార్డు గ్రహీతలు ఇద్దరి గురించి చాలా గొప్పగా మనం చెప్పుకోవాల్సిన రోజు ఇది. ఈరోజు వారు ఒకరేమో ఆస్కార్ అవార్డు గ్రహీత అయితే మరొకరు నేను చూసిన సినిమా బలగం సినిమా నేను కూడా చూసిన. బలగం సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమానే అది. మరి వారు ఆ సినిమాలో పాడిన పాటలు కానీ వారి విధానం కానీ చాలా నచ్చింది. ఆ సినిమా కూడా చాలా మంచి సినిమా. మరి వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రము మనసుకు చాలా బాధ అనిపించింది. అంతటి పెద్ద సినిమా, అంత కుటుంబ కథా చిత్రంలా చేసిన ఆవిడ ఈరోజు ఆమె హృదయంలో ఉన్న మాటలు మన ముందు పెట్టడం మనకందరికీ బాధ కలిగించే విషయం. అందుకోసము నేను స్పీకర్గా వారికి చేయవలసిన పని ఏంటంటే నా జీవిత భత్యాల నుంచి వారికి 1,00,000 రూపాయలు తక్షణంగా సాయం అందించే విధంగా ఇమీడియట్గా వాళ్ళకి అందిస్తాను. అదేవిధంగా మా మంత్రులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, వారి సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారికి పెన్షన్ కానీ ఇల్లు కానీ మరి స్పెషల్గా వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వానికి సిఎస్కు నేను సూచన చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన గౌరవనీయులు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, అదేవిధంగా ఇవాళ ఆస్కార్ అవార్డు గ్రహీత బోసు గారికి మరి అదేవిధంగా కొమరమ్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి 1-2 నిమిషాలు ఉండండి. ఇప్పుడు దాకా మనం కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. కళాకారులను సత్కరించుకుంటున్నాం. అద్భుతమైన పాటలు పాడారు, అసలుగా రాశారు వారు. ఆ కళాకారులకి మనం అభినందనలు తెలియజేస్తున్నాం. చక్కటి పాట పాడిన ఆకులూరి దేవయ్య గారు గొప్ప కళాకారులు. అనంతరం శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు జ్యూరీ కమిటీ సభ్యులు మరియు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వారిని సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కొమరమ్మ కొడుకు సుదర్శన్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సుదర్శన్ బుర్ర సతీష్ గారు వెళ్ళండి. కోలాటం అందించిన లక్ష్మి గారు, డప్పు భాస్కర్ గారు, జమున గారు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత మా కోలాటం జమున గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అందే భాస్కర్, జమున గారు డప్పు కళాకారులు. అందే భాస్కర్ గారు, జమున గారు డప్పు కళాకారులు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గారు, ఎంఎం శ్రీలేఖ గారు తెలుగు జాతి గర్వించేటువంటి గొప్ప సంగీత విద్వాంసరాలు, సంగీత దర్శకురాలు.
సుదర్శన్ గారు ఒకసారి దయచేసి రండమ్మా. కొమరమ్మ గారి అబ్బాయి రండి. అనంతరం శ్రీలేఖ గారు దయచేసి ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటోకి ఉండాల్సిందిగా కోరుతున్నానండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం అందరం కూడా. మాడిశెట్టి గోపాల్ గారు సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి పొన్నం కుటుంబ చిత్రం అంటే ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకుందాం. దయచేసి పొన్నం కుటుంబ సభ్యుల్ని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. పొన్నం కుటుంబ సభ్యులు అందరూ కూడా వేదిక దగ్గరికి రండి. కళాకారులు సత్కరిస్తూ ఉన్నారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత డప్పు భాస్కర్, అలాగే జమున, బోనాల కోలాటం లక్ష్మి, సాంస్కృతిక సారథుల కళాకారుల బృందం చక్కటి పాటలు పాడే ఆద్యంతం కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయ్ గారు, ఆనందాచారి గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని చక్కగా తన పసందైన వ్యాఖ్యానంతో రంజింపచేసిన వ్యాఖ్యాతలు మార్కెట్ గోపాల్ గారు, నంది శ్రీనివాస్ గారు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పొన్నం కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం మనం. వ్యాఖ్యాతలకి సత్కారం, కృతి సత్కారం.